లోతు భార్య పిల్లల యొక్క దేవుడి కన్నా ఎక్కువగా పిల్లల్ని ప్రేమించింది కనుక దేవుడి మాటలో నిలబడలేకపోయింది. అందుకో నా నిమిత్తము తల్లిదండ్రులైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రులైనను ఎవరైనా సరే తిన్నని మార్గానికి అడ్డు వస్తే వారి మాటలు లక్ష్య పెట్టకుండా నువ్వు తిన్నని మార్గంలో వెళ్ళిపో అన్నాడు కదా. అధికంగా ప్రేమించిన పిల్లలు ఏం చేశారు అంటే దేవుడి మార్గం నుంచి తప్పించేశారు, ఒక నియమంలో నుంచి తప్పించి వేశాడు. ఇదిగో రెండోది, బిలాము కూడా దుర్నీతి ద్వారా వచ్చే బహుమానము కొరకు తిన్నని మార్గాన్ని విడిచి పక్కకి వెనుకకు వెళ్ళిపోయాడు. మనం ఏం వెళ్తున్నాం? మనం ఎక్కడ వెనక్కి వెళ్ళిపోయాం? ఒకసారి మీరు ఆలోచించి. ప్రతిష్ఠించబడిన వారు, నీతిమంతులుగా మార్చబడిన వారు, విలువైన రక్తముతో కొనబడిన వారు, దేవుని ఆత్మకి సంతోషం లే. దేవుని ఆత్మకి సంతోషం లేదంట.